నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఒకప్పుడు నాగార్జున సాగర్ తీరంలో మొదలైన ఓ చిన్న పరిచయం ఆ తర్వాత స్నేహంగా మారింది స్నేహం కాస్త ప్రేమగా మారింది చివరకు పెళ్లి బంధంగా మారింది ఇప్పుడు అదే జంట 3 దశాబ్దాల తర్వాత అదే ప్రదేశానికి వెళ్లి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఈ కథ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ జంట ఎవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డి జీవితంలో ఒక సున్నితమైన వ్యక్తిగత కోణాన్ని ఈ నాగార్జున సాగర్ జ్ఞాపకం బయటకు తీసుకొచ్చింది అసలు ఈ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలో నాగార్జున సాగర్ కు వెళ్లారట గీత కజిన్ కు రేవంత్ స్నేహితుడు కావడంతో అప్పట్లో జరిగిన ఒక టూర్ లో వీరిద్దరికి పరిచయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి గీత గతంలో వెల్లడించిన విషయాలను ఆధారంగా కొన్ని కథనాలు పేర్కొన్నాయి అప్పటికి అది కేవలం ఒక పరిచయం మాత్రమే కానీ కొన్ని పరిచయాలు మన జీవితంలో ఎంత పెద్ద మలుపు తీసుకురాబోతున్నాయో ఆ సమయంలో ఎవరికీ తెలియదు నాగార్జున సాగర్ లో మొదలైన ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది అయితే ప్రేమ మొదలైనంత సులభంగా పెళ్లి మాత్రం జరగలేదు గీత తల్లిదండ్రులు మొదట వీరి ప్రేమను అంగీకరించలేదని కథనం చెబుతోంది ఇక్కడే ఈ ప్రేమ కథలో మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది ఒకవైపు కుటుంబ పెద్దల అంగీకారం కోసం ఎదురు చూడాలి మరోవైపు తమ నిర్ణయంపై ఇద్దరికీ నమ్మకం ఉండాలి చివరకు కాలంతో పాటు పరిస్థితులు మారాయి పెద్దలను ఒప్పించి 1992లో రేవంత్ రెడ్డి గీత వివాహ బంధంతో ఒక్కటయ్యారని తెలుస్తోంది ఇప్పటి నుంచి ఈ కథను 34 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లి చూస్తే అప్పటి యువకుడు రేవంత్ రెడ్డి గీతతో కలిసి నాగార్జున సాగర్ లో ఉన్న సందర్భం ఒక సాధారణ జ్ఞాపకంలా అనిపించొచ్చు కానీ అదే ప్రదేశం వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమైంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించారు కాలం గడిచింది రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో రాజకీయ పోరాటాలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు మరోవైపు గీత ఆయన జీవిత భాగస్వామిగా కుటుంబాన్ని చూసుకుంటూ ఆయన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారు ఇప్పుడు 2026లోకి వస్తే అదే నాగార్జున సాగర్ మరోసారి ఈ దంపతుల జ్ఞాపకాలకు వేదిక అయింది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహావరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గీత దంపతులు పాల్గొన్నారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాగార్జున సాగర్ జలాశయాన్ని సందర్శించారు అక్కడే 34 ఏళ్ల క్రితం తాము ఫోటో దిగిన ప్రదేశంలో మరోసారి కలిసి ఫోటో దిగారు అప్పటి ప్రేమికులు ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతులు ఈ పోలికే సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంది ఒకే ప్రదేశంలో 2 ఫోటోలు మధ్యలో 34 ఏళ్ల కాలం ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్న ప్రధాన కారణం అప్పటి ఫోటోలో ఇద్దరు యువతీ యువకులుగా కనిపిస్తే ఇప్పుడు అదే ప్రదేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత కలిసి కనిపించారు కాలం మారింది బాధ్యతలు మారాయి జీవితంలో ఎన్నో మలుపులు వచ్చాయి కానీ ఆ ప్రదేశంతో ముడిపడిన జ్ఞాపకం మాత్రం అలాగే ఉండిపోయింది అందుకే ఈ ఫోటో కేవలం ఒక సెల్ఫీ లేదా సాధారణ ఫోటోగా కాకుండా ఒక దంపతుల జీవిత ప్రయాణానికి గుర్తుగా సోషల్ మీడియాలో చర్చకొచ్చింది ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే రాజకీయ నాయకుల గురించి మనం సాధారణంగా వారి పదవులు ఎన్నికలు రాజకీయ నిర్ణయాలు ప్రభుత్వ కార్యక్రమాల కోణంలోనే మాట్లాడుకుంటాం కానీ ప్రతి రాజకీయ నాయకుడి వెనుక కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది కుటుంబం ఉంటుంది జ్ఞాపకాలు ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కూడా నాగార్జున సాగర్ జ్ఞాపకం అలాంటి వ్యక్తిగత కోణాన్ని బయటకు తీసుకొచ్చింది రోజు రాష్ట్ర పాలన రాజకీయాలు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే వ్యక్తి తన జీవిత భాగస్వామితో కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సహజంగానే ఆసక్తిని కలిగించింది అయితే ఈ కథలో ముఖ్యంగా గమనించాల్సింది ఇది కేవలం ప్రేమ కథగా మాత్రమే కాకుండా కాలం ఎలా మనుషుల జీవితాలను మారుస్తుందో చూపించే ఒక ఉదాహరణ 34 ఏళ్ల క్రితం ఒక టూర్ లో జరిగిన పరిచయం తర్వాత ప్రేమ కుటుంబ అంగీకారం కోసం ఎదురుచూపులు చివరకు పెళ్లి ఆ తర్వాత రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులు ఇప్పుడు అదే ప్రదేశంలో ముఖ్యమంత్రి దంపతులుగా తిరిగి అడుగు పెట్టడం ఈ మొత్తం ప్రయాణం చూస్తే ఒక చిన్న పరిచయం ఎంత పెద్ద జీవిత కథగా మారుతుందో అర్థమవుతుంది రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి జ్ఞాపకాలకు విలువ ఇవ్వటం కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న అంశంగా చాలా మంది చూస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత కొత్త ఫోటోల మధ్య పోలిక 34 ఏళ్ల తర్వాత అదే చోట అదే ప్రేమ అనే భావనను నెటిజన్లో కలిగించింది అయితే ఇలాంటి వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టకుండా ఒక కుటుంబ జ్ఞాపకంగా చూడటమే సరైంది మొత్తంగా చూస్తే నాగార్జున సాగర్ రేవంత్ రెడ్డి గీత దంపతుల జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నిలిచిపోయింది 34 ఏళ్ల క్రితం అక్కడ ఏర్పడిన పరిచయం
పరిచయం వారి జీవితాన్ని మార్చింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ పెళ్లిగా చోటు చేసుకుంది. ఆ తరువాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఇద్దరూ కలిసి ప్రయాణం కొనసాగించారు. ఇప్పుడు అదే ప్రదేశానికి తిరిగి వచ్చి పాత ఫోటో దిగిన చోటే మరోసారి ఫోటో దిగటం ఈ మొత్తం కథను మరింత అందంగా మార్చింది. రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రయాణం గురించి ఎన్నో కథలు ఉండొచ్చు, కానీ నాగార్జున సాగర్ లో మొదలైన ఈ ప్రేమ జ్ఞాపకం మాత్రం ఆయన వ్యక్తిగత జీవితంలోని ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా మిగిలిపోయింది. 34 ఏళ్లు గడిచినా కొన్ని ప్రదేశాలు కేవలం ప్రదేశాలుగా ఉండవు. అవి మన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు సాక్ష్యాలుగా మారతాయి. రేవంత్ రెడ్డి, గీత దంపతులకు నాగార్జున సాగర్ కూడా అలాంటి ఒక జ్ఞాపకాల ప్రదేశమే.